ఎంత తేలిక అంటున్నారు? ఆడపిల్ల వాళ్ళమని మీరు లే అంటే లేవాలి, పో అంటే పోవాలా? అన్యాయంగా నా కూతురి మీద అపవాది వేసి మేము నమ్మావు, నువ్వు పో అంటే నేను తలవంచుకొని వెళ్ళి ఆ అపవాది రిజైన్ చేయమంటారా? అసలు దాని గురించి మీకు తప్పుగా తెలిసిందేమిటి? చెప్పింది ఎవరు? ఎవరో వచ్చి చెప్తే నమ్మేసి ఆడపిల్లని తప్పు పట్టేవాళ్ళం కాదు. మీ కుటుంబానికి సంబంధించిన వాళ్లే వచ్చి నీ కూతురు గురించి చాలా చెడ్డగా చెప్పారు. మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళ? ఎవరు? ఏం చెప్పారు? మీ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమిస్తుందని, వాడితో ఆ ప్రేమ చాలా దూరం వెళ్ళిందని, ప్రస్తుతం కడుపుతో ఉందని కూడా చెప్పారు. స్వయంగా వచ్చి చెప్పిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటాం? అనవసరంగా గొడవ చేయకుండా మర్యాదగా వెళ్ళండి. ఏంట్రా నువ్వు అనేది? పెళ్లి కొడుకు ఇంటికెళ్ళి మాట్లాడతావా? అవునరా బావా, వాళ్ళకి డబ్బుందన్న ఒకే ఒక కారణంతో ఆవిడేమాత్రం ముందు వెనక ఆలోచించకుండా రాణి జీవితాన్ని పాడు చేస్తోందిరా. ఆ తాగుబోతుగాడితో రాణి పెళ్ళైతే దాని జీవితం నాశనం అయిపోతుందిరా. అందుకే వీళ్లతో వాళ్లతో మాట్లాడడం కన్నా ఏకంగా వెళ్ళి పెళ్లి కొడుకు తరఫు వాళ్ళతోనే మాట్లాడదాం అనుకుంటున్నాను. అది కాదురా, మీ అమ్మ ముందెళ్ళి వాళ్లతో అన్ని విషయాలు వివరంగా మాట్లాడొచ్చింది కదా. వాళ్ళు ఇష్టపడే కదా పెళ్లి చూపులు కూడా చూసేలేరు. ఇక నువ్వెళ్ళి మాట్లాడేది ఏముంటదిరా? అసలు మాట్లాడిన పెళ్లి కొడుకు వాళ్ళు ఒప్పుకుంటారంటావా? అందుకే నువ్వు వెళ్ళి మాట్లాడినా ప్రయోజనం లేదనుకుంటున్నాను. అసలు ఇది కరెక్టే కాదనుకుంటున్నాను రా. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ప్రస్తుతం నాకేమీ తెలియట్లేదురా. నాకు కావాల్సింది ఒకటే, రాణి బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి. అదే దాని కోరిక కూడా. అంతేకాని ఈ పెళ్లి చేసేసి దాని జీవితం పాడు చేయడం నాకు ఇష్టం లేదురా. ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపాలి, జరగకూడదు. అందుకే పెళ్లి కొడుకు నాన్నగారితో మాట్లాడితే ఏవైనా ఉపయోగం ఉంటుందేమో అనుకుంటున్నాను రా. సరేరా, వెళ్ళి మాట్లాడొద్దాం పద. రే అన్నా, షెడ్యూని చూసుకోండి. అలాగే అన్నా. అలాగే. ఇదిగో అర్చన కూడా వచ్చేసిందిరా, భోజనం చేసి వెళ్ళిపోదాం. వద్దులేరా, నువ్వు తినేసే. నువ్వు ఉండరా అర్చన, అన్నం ఇద్దరికి సరిపోతుందా? సరే కాని ముందు 100 ఉంటే ఇవ్వు. ఎందుకు? ఇవ్వమంటున్నాను కదా. భాషా, ఏంటి వదినా? భాషా, 2 పార్సల్స్ తెస్తే నలుగురు తినొచ్చు కదా. హ్యాపీగా తినొచ్చు వదినా. అయితే వెళ్ళి 2 పార్సల్స్ తీసుకురా. అలాగే. అర్చన, భోజనం ఉండగా మళ్ళీ పార్సల్ ఎందుకు? ఇందులో అన్నం లేదు, పడిపోయింది. పడిపోయిందా? ఎలాగా? అది రోడ్డు మీద నడిచొస్తుంటే బైక్ వాడు గుద్దేసి వెళ్ళిపోయాడు. అయ్యో, దెబ్బలు తగిలాయా? పెద్దగా ఏం తగల్లేదు, చిన్న దెబ్బే. అయ్యో, బాగా తగిలింది అర్చన. అయ్యో, అయినా ఏం నువ్వు ఒరే కాలేదు. పాపాత్ముడా, ఇంత దుర్మార్గం చేస్తావురా? నువ్వు బాగుపడవురా, నాశనం అయిపోతావు. మంచివాడిగా నటిస్తూ నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నావు కదరా. ఏం ద్రోహం చేశారని నా మీద పగబట్టావురా? అడ్డంలో ఉన్న నిన్ను వదిలేసి నీ కన్న తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయిందిరా. ఆ రోజు నుంచి నిన్ను ఎత్తుకుని అల్లరి ముద్దుగా పెంచాను. అలాంటి నాకు ఇంత ద్రోహం చేస్తావా? నువ్విలాంటి నీచుడు అవుతావనేనేమో నీ కన్న తల్లి నిన్ను కనగానే కన్ను మూసిందిరా. అసలు నువ్వు మనిషివేనట్రా? కాస్త కాకపోతే కాస్త అయినా విశ్వాసం, మానవత్వం ఉందా? ఇంత పాపానికి ఒడిగడతావా? ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అనే ఇంగిత జ్ఞానం కూడా లేదురా నీకు? అభోశోభం తెలియని నా కూతురి మీద అంతలేసి నిందలు ఎలా వేయగలిగావురా? ఆ మాటలు విన్న క్షణం నా గుండె పగిలిపోయింది. నువ్వు కడుపుగా అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? చెల్లి చెల్లి అంటూనే చల్లగా దాని గొంతు కోసావు కదరా. నన్నింత గుండె కోత గురి చేసిన నువ్వు నీ పెళ్ళాం కూడు గుండె దొరక అల్లాడిపోతారా, సర్వనాశనం అయిపోతారు. ఏంటమ్మేది? జరిగిందంటే చెప్పకుండా మీ ఇష్టం వచ్చిన నోరు ఉంది కదా అని శాపనార్థాలు పెట్టకండి. ఏం చెప్పాలరా? ఏం చెప్పాలరా నీకు? నువ్వు వీడు ప్రాణ స్నేహితులేగా, తోడు తొంగవి. నీకు తెలియదని నేను చెప్పాలా? ఇద్దరు కలిసే పథకం వేసుంటారు కదరా, కొత్తగా నేను చెప్పడం దేనికి? నువ్వు అమాయకంగా విషయం చెప్పకుండా తిడతారేంటి అనగానే అయ్యో పాపం వీళ్ళకి నిజంగానే తెలియదేమో అనుకోవడానికి నేనేమైనా వెర్రిబాగులదని అనుకున్నావా? చూడమ్మా, నువ్వు మనసులో ఏదో అనుకుని దానికి మమ్మల్ని బాధ్యుల్ని చేయకు. ఏ రోజు షెడ్డుకి రాని దానివి ఈ రోజు చిలా అరుస్తున్నావు.
అసలేం జరిగిందో చెప్పు. నా కూతురికి నేను నానా కష్టాలు పడి ఓ గొప్పింటి సంబంధం తెచ్చుకుంటే ఓర్చుకోలేకపోయాడు. సవత్తల్లి పిల్లలైనా ఎంత బాధ్యతగా చూశాడు అని పేరు రావడం కోసం, జనం మెప్పు పొందడం కోసం నేను తెచ్చిన సంబంధం చెడగొట్టాలని వాడు ఏ అనకాని సంబంధమో తీసుకొచ్చి దానికి 3 ముళ్ళు వేయించి జనమందరి చేత చప్పట్లు కొట్టించుకోవాలని వీళ్ళ పెదనాన్నని తీసుకొచ్చి ఈ సంబంధం చెడగొట్టడానికి పుల్లలేశాడు. ఆ పుల్ల విరిచేసరికి పోలీస్ స్టేషన్కి ఎక్కాడు. అక్కడ వీడి పప్పులు అడకపోయేసరికి ఇక ఏకంగా ఆ పెళ్లి కొడుకు ఇంటి మీదే కన్ను వేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి దాని మీద లేనిపోయిన నిందలు వేసి చాడీలు చెప్పి పెళ్లి జరగకుండా ఆపేశాడు ఈ దుర్మార్గుడు. ఏంటి నేను పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళానా? అబద్ధం చెప్పానా? ఆపరా ఆపరా నీ నాటకం. నీ సంగతంతా పెళ్లి కొడుకు వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? ఇది కూడా నేనే చెప్పాలా? నువ్వేం చేసావో అదే చెప్పారా? ఒరేయ్, నా కూతురికి నువ్వు చేసిన ద్రోహం పరాయి వాళ్ళు పగాళ్ళు కూడా చెయ్యర్రా. ఎంత ఓర్వ లేనితనం, ఎంత పాపం ఆలోచన. నీ కుట్ర తెలియక ఎప్పుడు నిశ్చితార్థం పెట్టుకుందావా, ఎప్పుడు పెళ్లి నిశ్చయించుకుందామని అడుగుదామని అక్కడికి వెళ్ళానురా. నా ముఖం మీద ఉమ్మేసి పంపించారా. అనాల్సిన మాటలన్నీ అనిపించావు కదరా. పరువు పోయి గుండె బరువు ఎక్కి తలంచుకొని వచ్చానురా. పిచ్చి మొహం వేసుకొని నేను పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తే అక్కడ అదిరా జరిగింది. నేను నిన్ను నా కొడుకు కాదన్నా పాపం, అది మాత్రం నిన్నే అన్నయ్య అంటుంది అనుకుంటుంది. అలాంటి దాని మీద ఇంత పెద్ద నిందలేసి దాని బతుకు నాశనం చేయాలని చూస్తావా? ఎలా చెప్పబుద్ధి అయిందిరా నీకు? అదే నీ సొంత చెల్లెలైతే అలాగే చెప్పేవాడువా? ఇదిగో చూడమ్మా, పెళ్లి కొడుకింట్లో వాళ్ళు అన్నారని అది చెప్పింది వీడే అని నువ్వు వీళ్ళని తిట్టడం చాలా అన్యాయం. నువ్వు రాణిని కన్నతల్లివే కావచ్చు, కానీ వీడు నిన్ను తల్లిలాగే చూసుకున్నాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అలాంటి వీడు తన చెల్లెల మీద అలా చెప్పే నీచమని పని చేయడమ్మా. ఆహాహాహా, డప్పోడంటే కోయోడని నువ్వు వీడికి వత్తాసు పలుకుతున్నావా? అవునులే, నువ్వు వీడిని వెనకేసుకురాపోతే ఇంకెవరిని వెనకేసుకొస్తావు? వీడి కాక ఈ పెళ్లి ఆపాలనే ఉద్దేశం ఇంకెవరికుంటుంది? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి నా కూతురు మీద తప్పుడు కోతలు కూసింది ఇదో వీడో, అంతే. ఇంతకు మించి అర్చన చూడు, రాణి పెళ్లి ఆపాలనుకున్న మాట వాస్తవమే, కానీ నేను మరీ అంత నీచంగా ప్రవర్తించేవాడిని మాత్రం కాదు. నాకు అలాంటి దుర్మార్గపు ఆలోచనలు లేవు. రాణి గురించి వాళ్ళు చెప్పినప్పుడు నువ్వెంత బాధపడ్డావో నేను ఇప్పుడు అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాను. చాలా ఆపరా నీ నటన. నమ్మడానికి రాణిలా నేనేం అమాయకురాలు కాదు. నీకు దాని మీద ఉన్న ప్రేమ ఏంటో ఇప్పుడు తెలిసిందిరా. బంగారు తల్లిలా గొప్ప ఆస్తి అంతస్తున్న ఇంట్లో బతకాల్సిన దాని జీవితంలో నిప్పులు పోసావు కదరా. నువ్వు నాశనం అయిపోతావురా. ఒరేయ్, నువ్వు బాగుపడవురా. నాశనం, సర్వనాశనం అయిపోతావురా. నువ్వు బాగుపడవురా. నాశనం, నాశనం, సర్వనాశనం, నాశనం అయిపోతావురా. చెల్లెలి జీవితము భవిష్యత్తు అన్నావు. ఇప్పుడెందుకు దాని జీవితం నాశనం చేయడానికి అక్కడ కట్టుకున్నావు? ఇప్పుడు వాళ్ళకి తెలిసిందే రేపు నలుగురికి తెలిస్తే దానికి పెళ్ళానికి అవుతుందిరా. దాని జీవితం నాశనం చేసావు కదరా. నిన్ను పెంచి పెద్ద చేసినందుకు మాకు మంచి శిక్ష వేసావురా దుర్మార్గుడా. నువ్వు మాకు చేసిన దుర్మార్గానికి ఆ దేవుడు నిన్ను ఊరికే వదలరా. కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాడు. ఒరేయ్, ఇప్పుడు నేను ఓడిపోవచ్చు, నువ్వు గెలవచ్చు, కానీ దానికి మరో సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేస్తాన్రా. ఈ భాగ్యం అంటే ఏంటో నిరూపిస్తాన్రా. జాగ్రత్త. ఏంట్రా ఇదంతా? ఏమోరా, నాకేమీ అర్థం కావట్లేదు. ఇదిగో చూడు, ఆటో తాకట్టు పెట్టి ఫైనాన్స్ కంపెనీలో వడ్డీకి డబ్బులు తీసుకున్నావు. నెలలా వడ్డీ కట్టాలా వద్దా? డబ్బు కట్టి 3 నెలలైంది. డబ్బు వసూలు చేసిరామని మమ్మల్ని పంపించారు. ఈ నెల ఆటోల కిరాయిలే సరిగ్గా లేవండి. వచ్చే నెల మొత్తం డ్యూ కట్టేస్తాను. ఇది మామూలే, డబ్బు కట్టిన వాళ్ళందరూ ఇలాగే చెప్తారు. ఇలా అయితే డబ్బిచ్చిన వాళ్ళందరూ ఏం కావాలి?
కంపెనీ మూసేసుకొని ఆటో నడుపుకోవాలా? ఈ ఒక్క నెల ఆగండి, మొత్తం కట్టేస్తాను. ఇదిగో చూడు, నేను ఫీల్డ్ మీదకి వచ్చాక డబ్బు వసూలు చేయకుండా ఖాళీ చేతులతో తిరిగిపోయింది లేదు. ఏదో నీ భార్య మొహం చూసి వదిలేస్తున్నా. ఒక్క వారం టైం ఇస్తున్నా. డబ్బులు కట్టలేదనుకో, ఇంట్లో దూరి తీసుకెళ్లాల్సి వస్తుంది. మర్చిపోకుండా వారంలోగా డబ్బు కట్టు, అర్థమైందా? పద. అప్పుల వాళ్ళు ఇల్లు వెతుక్కుని వచ్చేలా చేయకు. అప్పు తీసుకున్నాక డబ్బులు కట్టకపోతే ఇంటికొచ్చి అడుగుతారే. నేను 3 నెలలు డ్యూ ఉన్నా, అందుకే వచ్చారు వాళ్ళు. ఫైనాన్స్ వాళ్ళు అడగడం మొదలు పెడితే ఆగరే. మొత్తం 5,000 దాకా అయి ఉంటుంది. ఏం చేయాలో. గోపి కరెక్ట్గా కట్టేవాడు, కానీ ఇప్పుడు వాడి దగ్గర డబ్బులు టైట్ అయ్యాయి. ఎలా ఏర్పాటు చేసి కడతావో కట్టు. వాళ్ళు మళ్ళీ ఇటు పక్కకు రాకూడదు. ఆ విషయంలో ఏం చేయాలో అది చెయ్యి. సరేలే, పద భోంచేద్దాం. ఎవరో వచ్చి చెప్తే నమ్మేసి ఆడపిల్లని తప్పు పట్టేవాళ్ళం కాదు. మీ కుటుంబానికి సంబంధించిన వాళ్లే వచ్చి నీ కూతురు గురించి చాలా చెడ్డగా చెప్పారు. మీ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమిస్తుందని, వాడితో ఆ ప్రేమ చాలా దూరం వెళ్ళిందని. ప్రస్తుతం కడుపుతో ఉందని కూడా చెప్పారు. అతయ్య, ఏం కూర్చోయమంటారు? ఏదో ఒకటి చెయ్యమ్మా. పొద్దున్నుండి ఇలాగే నా మీద కోపంగా ఉన్నారు. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారా? నేను ఆ సంగతి ఎప్పుడూ మర్చిపోయాను. కోపం లేదు, ఏమీ లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకోపో. అమ్మ రేవతి, ఏంటి మామయ్య? ఏం లేదమ్మా. ఎప్పుడు హుషారుగా ఉండే మీ అత్తయ్య ఏమిటి దివాళా తీసిన షావుకారులా దిగాలుగా కూర్చుంది ఇవాళ? ఏమిటి సంగతి? ఏమన్నా చిటాపటా గొడవలు ఏమైనా జరిగాయా? అబ్బే, అదేం లేదు మావయ్య. మా మధ్య పొద్దుననగా ఏదో చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత అత్తయ్య బయటికి వెళ్ళొచ్చారు. వచ్చినప్పటి నుంచి అదో రకంగా కోపంగా ఉన్నారు. పొద్దున విషయం గురించో ఆ తర్వాత బయట ఏదైనా జరిగిందో తెలీదు. ఏంటని అడిగితే కసురుకుంటున్నారు, కానీ విషయం మాత్రం చెప్పట్లేదు. దీని కసుర్లు విసుర్లు మన కొత్త ఏమిటమ్మా? రోజు ఉన్నవేగా. ఏమే భాగ్యం, ఎందుకే ఇలా గుళ్ళో అమ్మోరులాగా శివాలయంలో నందిలాగా చాలా సైలెంట్గా ఉన్నావు? నువ్వు ఇలా కూర్చున్నావు అంటే ఏదో గొడవ జరగబోతోందని నాకు తెలుస్తోంది. ఆ గొడవకేదో రిహార్సల్ చేసుకుంటున్నావు కదా? ఏంటే, ఏం గొడవ చేయబోతున్నావు? ఏమయ్యో, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోపో. అనవసరంగా నా జోలికి వచ్చి నన్ను రెచ్చగొట్టుకు. నేను అసలు మంచిదాని కాదు. అది నిజమేలే, అది జగమెరిగిన సత్యం. అసలు నీ కోపానికి కారణం ఏం గొడవ చేయబోతున్నావా చెప్పవే. మర్యాదగా వెళ్ళు, లేకపోతే నాకు చెడ్డ కోపం వస్తుంది. ఓహో, కోపాల్లో కూడా మంచి కోపం చెడ్డ కోపం ఉన్నాయా? 7th సెన్స్ ఉన్నవాడిని నాకే ఇంతవరకు తెలియదే. నాకు తెలిసిందల్లా ఒకటే కోపం. ఆ కోపాల మీద పద్యాలు కూడా రాశారే. తన కోపమే తన శత్రువు. ఓ ఓ శాంతి శాంతి. అమ్మా రేవతి, ఏం వండేవో అది వడ్డిస్తమ్మా, తినేస్తాను, ఆకలి ఇస్తోంది. అన్నం పొయ్యి మీద ఉంది. రాని కూరగాయలు తేవడానికి వెళ్ళింది. రాగానే కూర చేసి వడ్డిస్తాను మావయ్య. సర్లే అమ్మా, ఇదిగో మంచినీళ్ళ అంతములేక సౌఖ్యము లేదు, సౌఖ్యము లేదు. అమ్మా ఇదిగో మావయ్య. చాలమ్మా. బాబా, అమ్మా అర్చన, మధ్యాహ్నం అనంగా క్యారేజీ తీసుకెళ్ళావు, ఇదేరా రావటం? అవును మావయ్య. సాయంత్రం డాక్టర్ గారి దగ్గర చెకప్ చేయించుకోవాల్సింది షెడ్ దగ్గరే ఉండిపోయాను. ఇప్పుడే డాక్టర్ని కలిసొస్తా. ఏమన్నారు డాక్టర్ గారు? అంతా బాగానే ఉంది, వేళకి మందులు వేసుకుంటూ జాగ్రత్తగా ఉండమని చెప్పారు. పోన్లే అమ్మా, చక్కగా డాక్టర్ చెప్పినట్టు నడుచుకో. వెళ్ళండి వెళ్ళండి. ఏంటిది, తాళం మీద తాళం వేసింది? ఏంటమ్మా, తాళం వేసుందా?
అవునే, ఇంకో తాళం వేసింది. ఏమే భాగ్యం, ఎవరే తాళం మీద తాళం వేసింది? నేనే వేశాను. ఏంటే నీకు అసలు బుద్ధి ఉందా? ఇదివరకు ఒకసారి అచ్చిన తాళం వేసిందని చెప్పి నానా రభసా చేశావు. మళ్ళీ నువ్వే తాళం మీద తాళం వేశావు. ఎందుకే? ఎందుకా? ఆ రోజు నా కొడుకు అవమానించాడు కానీ ఇది తాళం వేసింది, అందుకే గొడవ పడ్డాను. ఇప్పుడు కావాలనే మరో తాళం వేశాను. ఎందుకో తెలుసా? ఇక ముందు నుంచి వీడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు బయటికి వెళ్ళమని చెప్పవయ్యా. ఏంటే రోజు ఏదో గొడవలేందని నీకు నిద్ర పట్టదా? ఇందాక అనుకున్నట్టే గొడవ స్టార్ట్ చేశావు. అసలు ఏం జరిగింది? ముందు ఆ తాళంది. ఎవయ్యో కాస్తంత బుర్ర పెట్టి ఆలోచించవయ్యా. ఈ ఇంటికి పెద్దగా అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? మందు తాగడం, బల్ల మీద పడి దొరలడం. తాళం తీయమని నన్నే బెదిరిస్తున్నావే. కాసేపు నోరు మూసుకొని ఉంటావా? ఇంతకాలం నేను చేసింది అదేగా. మందుకు తప్ప ఇంకో దానికి ఎప్పుడైనా నేను నోరు తెరిచానా? అయినా తల్లిగా నువ్వు నిర్వహించిన నిర్వాకం ఏమిటో. మొగుడికి ఎప్పుడైనా ఇది మంచి ఇది చెడు అని ఎప్పుడైనా చెప్పావా? ఈ ఇంటి గురించి పట్టించుకోవడానికి. ఓహో, నా కొడుకు అని తెగ రొమ్ములు గుద్దుకుంటున్నావుగా. మరి ఆ కొడుకు ఏ ఘనకార్యం చేశాడో తెలుసా నీకు? ఏం చేశాడే? ఏం చేశాడు?